అరకు పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. మొదటిగా మన్యం జిల్లా సీతంపేట మండలం లచ్చేపేట జంక్షన్ నుంచి పార్వతీపురం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కూటమి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కొత్తపల్లి గీతకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అందరినీ అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగింది. కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తను బరిలో ఉన్నానని, అరకు పార్లమెంట్ అభివృద్ధిపై తన దృష్టి సారిస్తానని, ప్రజలు తనని ఆశీర్వదించాలని చెప్పుకొచ్చారు. ఈ రోజు మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ, అభివృద్ధి శూన్యంగా ఉంటూ, ఈరోజు ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి, బాధపెట్టి, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు. సర్పంచుల నిధులతో సహా సర్వం కూడా స్వాహా చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది. అలాగే చూస్తే ప్రజలందరి నెత్తి మీద ఈరోజు రాష్ట్ర